హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో విజయవాడ సిరీస్, భవానీ ఐలాండ్ సిరీస్ పార్ట్ 2 or 3 అనుకోవచ్చు. మేబీ తిరిగి ఇంటికి వెళ్దామని బయలుదేరి వచ్చి లాస్ట్లీ బోటింగ్ కూడా ట్రై చేద్దామని నేను మా చెల్లి ఫిక్స్ అయ్యి ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఇంకా మా చిన్నోడు మా అమ్మ లగేజ్ పట్టుకొని వస్తున్నారు. మా అమ్మ లగేజ్ పట్టుకొని వస్తుంది, మా చిన్నోడు మా అమ్మని తీసుకొస్తున్నాడు అనమాట. సో ఈ బోటింగ్ ఆల్రెడీ కొంతమంది చేస్తున్నారు. మేము ఉన్న దగ్గర స్టార్టింగ్లో ఒకటి ఉంది. ఇది ఇటు నుంచి వైపు వెళ్ళేటప్పుడైతే ఇది స్టార్టింగ్, అటు ఎండ్ పాయింట్ అనమాట. అటు నుంచి వచ్చేటప్పుడు అది స్టార్టింగ్, ఇది ఎండ్ పాయింట్. సో ఎక్కడైనా ఉందిలా అని ఇక్కడికి వచ్చాము. కొంతమంది బోటింగ్ చేస్తున్నారు, అడిగితే చెప్పారనమాట. సో అలా తీసుకెళ్ళి ఒక 2 రౌండ్స్ వేసి వస్తాము. 200 రూపీస్ అని చెప్పారు ఈచ్ వన్ అనుకుంటా. మేబీ మా చెల్లి ఇచ్చింది, నేనైతే తెలియదు నాకు. సో వాళ్ళు ఏమన్నారంటే వాటర్లో ఫోన్ ఎలా ఉండదు, సో అందుకని మే కెమెరా బట్టి తీస్తాము. ఒక 30 పిక్స్ అలా వస్తాయి, 30 సెకండ్స్ వీడియో వస్తుంది. దాన్ని ఆ ఫైల్ మీ ఫోటోకి పంపిస్తే వాట్సాప్ ద్వారా తీసుకోవచ్చు అన్నట్టు చెప్పారు. నాకైతే వీడియో పిచ్చి కదా, ఎందుకంటే మీ అందరికి చూపించాలి కాబట్టి. నాకైతే మ్యాక్సిమం 2 minutes వీడియో అన్నా కావాలి. ఫొటోస్ వచ్చినా రాకపోయినా పర్లేదు అంటే, అలా కుదరదండి, వీడియో అంత రాదన్నారు. మాకు ఆ డీల్ ఓకే అవ్వలేదు. సో మళ్ళీ ఆ ఫొటోస్ కూడా వాళ్ళు ప్రింట్ చేసి ఇవ్వరంట, ఫైల్స్ మా ఫోన్స్కి పంపిస్తారంట. నాకు నచ్చలేదన్నమాట. ఓకే వద్దులే అని చెప్పాము. అదే డిస్కషన్ అక్కడ జరుగుతుంది. పిల్లలకు కూడా చిన్నది వేసేసారనమాట సేఫ్టీ కోసం. కానీ అక్కడ ఎవ్రీ పాయింట్ దగ్గర వాళ్ళు పెట్టారు సేఫ్ అండ్ సెక్యూర్ రైడ్ అని. ఎందుకంటే అన్ని రైడ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, చాలా సెక్యూర్ అండ్ సేఫ్టీగా రైడ్ చేసి తీసుకొస్తామని నేను ముందే అడిగాను వెళ్ళేటప్పుడు. ఇది సేఫా అంటే, మీకు 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండి, లేదంటే మేము పెట్టము. అసలు ఒక 2 members 3 members ఉంటారు మా దగ్గర, వాళ్ళు మాత్రమే మీకు రైడ్కి తీసుకెళ్తారని చెప్పారు. సో అదే చెప్తున్నారనమాట ఆయన అక్కడ. ఫొటోస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఎక్కడి వరకు తీసుకెళ్తారంటే అటు చూపిస్తున్నారనమాట. అది దాటి వెళ్ళి అక్కడ 2 రౌండ్స్ వేసి ఇటు వచ్చాక ఒక 1-2 రౌండ్స్ వేస్తారు అని. లిటరల్లీ అదేదో మూవీలో బ్రహ్మానందం గారు అరుస్తారు చూడండి, ఆ రేంజ్ అయిపోయింది నాది మాత్రం. స్టార్టింగ్లో కొంచెం బాగానే ఉంది, ఇంకా లోతుకి వెళ్ళే కొంది పల్టీలు కొడుతున్నట్టు, నేనేంటి వాటర్లో పడిపోయినంత ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. అసలు నేనైతే ఆపండి వెళ్ళిపోదాం అన్నానమాట. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. మా చిన్నోడు పెద్దోడైతే నేను పట్టుకుంటుంటే చూసారా అక్కడ, ఏంటి మా నువ్వే పట్టుకుంటావు వదిలేసే అని మా పెద్దోడు మా పిల్లలైతే బీభత్సంగా రెచ్చిపోయారు. అక్కడ బాగా చెప్తున్నాను కానీ నేను మళ్ళీ తిరిగి వస్తానా లేదా అన్నట్టు అనిపించింది ఆ సిచ్యువేషన్లో. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో, వాటర్ అంటేనే నాకు ఫోబియా, కానీ ఫస్ట్ టైం ధైర్యం చేసి మా పిల్లల కోసమే నేను ఈ రైడ్ చేశాను. ఎందుకంటే మా చెల్లి కూడా ఉంది కాబట్టి, మా అమ్మని రామంటే నేను రాను మీరు వెళ్ళండి అనింది. సో లిటరల్లీ చాలా ఓపికతో, అసలు పేషెన్సీతో గట్టిగా గుండెని అలా పట్టుకొని వెళ్ళా అనమాట. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి చెయ్యాలి. మొత్తానికి ఒక సాహసం అయితే చేశా అని చెప్పొచ్చు. మా పిల్లల కోసం వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ మా చెల్లి ఫోన్లో, నేనైతే ఫోన్ అస్సలు పట్టుకోలేదు. ఈ వీడియో అంతా నా ఫోన్ నుంచి మా అమ్మ కవర్ చేసింది అనమాట. బయట నుంచి లోపల వెళ్ళాక అంతా మా చెల్లి వీడియో తీసింది. అదంతా కూడా మీరు చూడండి. నేనైతే వద్దాం అనేసరికి వాళ్ళు వెళ్ళిపోదాం అన్నారనమాట. మా చెల్లి అయితే నీకు 200 వేస్ట్, అసలు నిన్ను తీసుకొచ్చా అనవసరంగా అని మా చెల్లి మా పిల్లలు నన్ను అరిచారనమాట. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోయారని. కానీ నేను అడిగినందుకు కాదు, ఎక్కువ వేయరంట వాళ్ళు రౌండ్స్ అంతేనంటే. కానీ మాకే 1 రౌండ్ ఎక్స్ట్రా వేశారంట. మా తర్వాత వేరే వాళ్ళు వెళ్ళారు, వాళ్ళకి ఎక్కువ రౌండ్స్ ఏమి వేయలేదన్నమాట. అది కూడా చెప్పారు, మీకే ఎక్కువ 1 రౌండ్ ఎక్స్ట్రా వేసాము, మేము వేరే వాళ్ళకైతే అసలు ఈ మాత్రం కూడా వేయము వాటర్ కదా అని. కాకపోతే లోతుని బట్టి వాళ్ళు ట్రిప్స్ వేస్తున్నారనమాట. అలా తిరిగి ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయి, కానీ మాకు ఇదే సేఫ్ అండ్ సెక్యూర్ అనిపించింది. సో దానికోసం మాత్రమే వెళ్ళామన్నమాట. అక్కడ ఉన్నాయి ఆ జీబులు అడిగాము మేము, అది ఇంకా సేఫ్గా ఉంటుందని, కానీ అది ఇంకా ఎలా రాలేదండి అని చెప్పారు. అండ్ అలా మొత్తానికి అదైతే వెళ్ళాము. వెళ్తున్నంతసేపు బాగానే ఉంది. వీళ్ళ మధ్యలోకి వెళ్ళిన తర్వాతే నేను అసలు ఇంకా కంట్రోల్ చేసుకోలేకపోయాను అనమాట. మొత్తానికి అలా తీసుకెళ్ళి ఇలా వచ్చినా కానీ 5 minutes మేబీ 3 minutes అయి ఉండొచ్చు. 2 minutes వీడియో కవర్ చేసామంటే 3 minutes అంతే, అంతకు మించి ఏం లేదనమాట. ఇక్కడ నుంచి అంతా కూడా మా అమ్మ కవర్ చేసేసింది. లోపలికి వెళ్ళిపోయాము. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే పిల్లల్ని పట్టుకో అని మా చెల్లికి ఇదే చెప్తున్నా, అసలు నీతో బుద్ధి ఉంటే ఇంకోసారి ఇలాంటి రైడ్స్కి రాకూడదు అని మా చెల్లి అయితే నన్ను వేసుకుందనమాట. సో మొత్తానికి అలా నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఒక వాటర్ రైడ్ చేశాను, అది కృష్ణా నదిలో. సో చాలా బాగా అనిపించింది.
కానీ ట్రై చేయాలి సాహసాలు. నేను ట్రై చేశానంటే గ్రేటే అనుకోవచ్చు. ఇప్పుడు నా రైడ్ నేను ఎలా ఎంజాయ్ చేశాను ఏంటనేది వచ్చేస్తుంది. చూసి నాకైతే కమెంట్ చేసేయండి మర్చిపోకుండా. మీరు ఇలాంటి రైడ్స్ ఎవరైనా చేశారా? మీకు వాటర్ ఫోబియా ఉందా అనేది నాకైతే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. వెళ్ళేటప్పుడు ఇక్కడ కొన్ని పిక్స్ అనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మా అమ్మ తీసింది, కొన్ని మేము కూడా దిగాము. సో ఫైనల్లీ అసలు వచ్చాక కూడా మా చెల్లి మా అమ్మకి నా మీదే కంప్లైంట్ అనమాట. మా పిల్లలు కూడా నా మీదే కంప్లైంట్ చేశారు. అసలు అలా అలా అయిపోయిందనమాట మొత్తానికి. వీడియో క్యారీ చేయమని ఈ వీడియో చాలు. వీడియో స్టార్ట్ అయిందా? అరే వచ్చాడా? ఇక్కడే ఉండు. సో అదనమాట. మా పిల్లలంతా కూడా అరుస్తూనే ఉన్నారు. మళ్ళీ ఎందుకులని వాల్యూమ్లో ఉంచాను. తర్వాత నేనైతే కొంచెం వెళ్ళిన తర్వాత ఆపండి అని మా చెల్లికి అయితే చెప్పాను అనమాట. మా పిల్లలు అరిచే అరుపులకి ఆయన కూడా దడుచుకున్నాడు. ఫుల్ కొంచెం లోపలికి వెళ్ళే వరకు అయితే అరిచామన్నమాట. సో నేను అప్పుడైతే అరిచాను, కానీ తర్వాత వెళ్ళిపోదా అన్నారనమాట. సో అదనమాట విషయం. అండ్ టోటల్గా నా రైడ్ ఎలా అనిపించింది ఏంటనేది, మీరు పవన్ ఐలాండ్ వెళ్ళినప్పుడు ఏమి ట్రై చేశారు అనేది తప్పకుండా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి మర్చిపోకుండా. సో వాళ్ళైతే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కాబట్టి బిందాస్ కూర్చున్నారు. మళ్ళంటే వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఎక్కుతారు కాబట్టి అది పెద్ద ఇదిలాగా అనమాట. సో చూస్తుంటే అక్కడ మా చెల్లి, నీకు అన్ని భయమే, నువ్వు అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు, నిన్ను అసలు ఎక్కించుకోకూడదని చాలా అనిందనమాట. సో ఫైనల్లీ వెళ్ళిపోదాం ఇదే రంది నాది. ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి టోటల్లీ ఫైనల్కి ఇంకా నేను ఆ మాట అనేసరికి వాళ్ళు కూడా వెనక్కి తీసుకొచ్చేసారనమాట. మేబీ అందుకే అవి ఉండొచ్చేమో అనిపించింది నాకు కూడా. సో నేను ఆ మాట అనేసరికి వాళ్ళు కూడా తీసుకొచ్చేసారనమాట. టైం అయిపోయింది, మిమ్మల్ని ఒక ఎక్స్ట్రా రౌండ్ వేసామని చెప్పారు. సో అలా వచ్చేసామన్నమాట. మా చెల్లి అయితే అయిపోయింది అనేది, వీళ్ళు వెళ్తున్నారు కదా మా ముందు, తర్వాత వాళ్ళని రౌండ్ వేసారు. అసలు వాళ్ళని అయితే మరీ ఘోరంగా అలా ఇలా తీసుకొచ్చేసారనిపించింది. 2 minutesలో 200 అలా ఎగిరిపోయాయి అనమాట. అన్నీ మనీయే అనమాట. ఏమైనా ఫ్రీ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ డెఫినెట్గా వాటర్ రైడ్ అయితే ఏదైనా ఒకటి ట్రై చేయండి మీరు కనుక వెళ్తే. అండ్ అన్నీ ట్రై చేయొచ్చు. మేబీ చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా కానీ ఫ్యామిలీ స్పెండ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే కొంచెం టైం పాస్ చేయడానికి, అన్నీ చూడడానికి, కూర్చొని హ్యాపీగా మాట్లాడుకోవడానికి ఒక మంచి ప్లేస్ అనమాట. కానీ ఇంకా డెవలప్ చేస్తే బాగుండు అనిపించింది. ఇక్కడైతే మా చెల్లి రాగానే నా మీద కంప్లైంట్స్ చెప్పేసింది అనమాట మా అమ్మకి. ఇంకా నేను అంతే అని మా అమ్మ అనేసింది. ఫైనల్లీ మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము వెళ్ళేటప్పుడు అండ్ వచ్చేటప్పుడు. ఇదనమాట టోటల్ నా వాటర్ రైడ్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను చేసిన వాటర్ రైడ్ అనమాట. అలా అనిపించింది ఏంటనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. టుడే వీడియో అయితే ఇది. మీరు కనుక వెళ్ళి ఉంటే మీరేం ట్రై చేశారు, అసలు మీకు ఏం ఇంట్రెస్ట్ అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసింది. టుడే వీడియో అయితే ఇది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. అండ్ నా ఓల్డ్ వీడియోస్ కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి. గో అండ్ చెక్ ఇట్ అవుట్ మై ఓల్డ్ వీడియోస్. If you like, share, subscribe and comment also. See you on next vlog. Bye bye.